వైకాపా అధినేత వైఎస్ జగన్ తీరు నచ్చక వైసీపీని వీడిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా వారసుడు వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరతారా లేదా అనే అంశంపై సస్పెన్స్ వీడట్లేదు. వైసీపీకి గుడ్ బై చెప్పిన వంగవీటి రాధాతో టీడీపీలో నేతలు చర్చలు జరపడంతో ఆయన టీడీపీలోకి వెళ్లడం లాంఛనమే అని అంతా అనుకున్న సమయంలో రాధా టీడీపీలో చేరడంపై రంగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, అందుకే ఆయన టీడీపీలోకి వెళ్లట్లేదు అంటూ వార్తలు వచ్చాయి. అయితే తాజాగా వంగవీటి రాధా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ని కలవడం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. తనను ఇబ్బంది పెట్టిన వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా వంగవీటి రాధా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే లగడపాటిని వంగవీటి రాధా కలిసినట్లు తెలుస్తుంది. అంతకుముందే గుంటూరులో లగడపాటి రాజగోపాల్ స్పీకర్ కోడెలతో చర్చలు జరిపారు. టీడీపీలో చేరకుండానే వైసీపీని ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతో ఉన్నారని వార్తలు వచ్చిన క్రమంలో ఆయన టీడీపీ నుంచే నేరుగా పోటీ చేయాలి అని భావిస్తున్నారట. అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలలో ఏదో ఒక చోట నుండి పోటీ చేసే ఉద్దేశంతో వంగవీటి రాధా ఉన్నట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ నుండి పోటీ చేయాలని ముందు నుంచి భావించిన రాధా అక్కడి నుండి బోండా ఉమకు టీడీపీ నుండి సీటు కన్ఫర్మ్ కావడంతో వేరే చోట ప్రయత్నించే ఉద్దేశంతో ఉన్నారు. వైసీపీ నుండి బయటకు వచ్చిన వంగవీటి రాధా జగన్ను ఎలా దెబ్బకొట్టాలా అన్న ఆలోచనలో ఉన్నారు. తన సామాజిక వర్గం బలంగా ఉన్నప్పటికీ పోటీ చేసేందుకు టీడీపీలో సీటు దొరుకుతుందా అన్న సందిగ్ధ పరిస్థితిలో ఉన్నాడు రాధా. మరోవైపు వంగవీటి రాధాతో పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని చర్చలు జరుపుతున్నారు. అయితే ఇవి విఫలమైనట్టు తెలుస్తోంది. వంగవీటి రాధా టీడీపీలోకి వెళ్తారా లేదా జనసేనకు జై కొడతారా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.